హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతికి స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా మోతీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఈ లడ్డు కోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల శనగపిండిని జల్లించి తీసుకోవాలి. 2 కప్పుల నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు విస్కర్ని ఒకవైపు నుండి కలుపుతూ మిక్స్ చేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా కనుక మిక్స్ చేసుకుంటే లంప్స్ లేకుండా పిండి ఈజీగా కలిసిపోతుంది. రెండు కప్పుల శనగపిండికి ఎగ్జాక్ట్గా 2 కప్పుల నీళ్లు సరిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా వాటర్ని యాడ్ చేసుకోవాలి. బూందీ చేసుకునే గరిటె లేకుండా ఇలా పైపింగ్ బ్యాగ్లోనే పిండిని ఫిల్ చేసుకొని మనం బూందీ దూసుకోవచ్చు. పైపింగ్ బ్యాగ్కి చివర్లో ఒక చిన్న హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కాగిన నూనెలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని పైపింగ్ బ్యాగ్ సహాయంతో బూందీ చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం హైలోనే పెట్టుకోవాలి, అప్పుడే బూందీ చిన్నగా వస్తుంది. ప్రిపేర్ చేసుకున్న బూందీలో సగం బూందీని ఇలా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 కప్స్ షుగర్, 2 కప్స్ వాటర్ తీసుకుని షుగర్ కలిసిపోయేలా కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయాక యాలకుల పొడి యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు అరచక్క నిమ్మరసం యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బూందీ వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ వాటర్ అంతా బూందీలో కలిసిపోయిన తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి.
వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి 15 మినిట్స్ తర్వాత లడ్డూ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూ చుట్టుకోవాలి. ఇలా పక్కా కొలతలతో చేస్తే మోతీచూర్ లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో టేస్టీగా రెడీ అయిపోతుంది.